ప్రేమించిన వాళ్ళకే తెలుస్తుంది. ప్రేమంటే ఆయుధం లేకుండానే చేసే యుద్ధమని, ప్రేమంటే గాయం లేకుండానే కలిగే బాధ అని. మూర్ఖత్వం కాదు, మూఢత్వం కాదు, ముక్కంటి తత్వం మాది. మేము హిందువులం. ఒక్కోసారి ఇలాగ కూడా జరుగుతూ ఉంటుంది. మనము ఏదైతే ఊహించుకుంటామో అది నిజమై మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఆశ్చర్యంలోంచి కోలుకునే లోపే అది విఘాతమై వెన్నుపోటు పొడుస్తుంది. ఊహకు నిజానికి మధ్య ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో జీవితం కొనసాగుతూ ఉంటుంది. అదే పరిస్థితిలో ఉంది నేత్రాంబిక. ఒక్కసారిగా ఉలిక్కిపడి ఎదురుగా నిలుచున్న ప్రమద్వరను చూసి కంగారు పడింది. తెల్లని పిల్లతెమ్మెర కూడా ఆమె శరీరాన్ని వేడెక్కిస్తున్నాయి. సున్నితమైన ఆమె చూపుల్లో తడబాటు, పూలపైన వెలుస్తున్న ముత్యాలు, కోమలమైన ఆమె శరీరంపై చెమట మంచి ముత్యాల్లా మెరుస్తూ మల్లె మొగ్గల పువ్వులై ఆవిరై మాయమైపోతున్నాయి. ప్రమద్వర నేత్రాంబికను కన్నార్పకుండా అలాగే చూస్తూ నిలబడింది. నేత్రాంబిక తనను తాను సంభాళించుకుంటూ, ఇలా వచ్చావేంటి ప్రమద అని ప్రశ్నించింది. ఏ రాకూడదా అంది ప్రమద్వర. నువ్వు ఒంటరిగా ఉండవు కదా అంది నేత్రాంబిక. అంటే నీ ఉద్దేశ్యమేమిటి అంటూ ప్రశ్నార్థకంగా చూసింది ప్రమద్వర. సమాధానమేమీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది నేత్రాంబిక. ఎవరో తరుముతున్నట్టుగా గాలి బాగా రావడంతో చెట్లపై నుంచి ఆకులతో పాటు పువ్వుల వర్షం పడింది. ఆ చల్లని గాలికి ఒళ్ళంతా ఒక్కసారిగా జలధరించింది. ప్రమద్వర నిలుచున్న చోటనే కూర్చొని మోకాళ్ళపై తన తలను ఆనించి నేలపై పడుతున్న పూలను చూస్తూ దీర్ఘాలోచనలో పడింది. ప్రతి జీవి యొక్క మెదడు తేనెపట్టు లాంటిది. ఆలోచనలనే తేనెటీగలు దీనిలో గూడు కట్టుకొని ఉంటాయి. అవి ఏదో ఒక సందడి చేస్తూనే ఉంటాయి. అలాంటి తేనెపట్టుపై నేత్రాంబిక చీకట్లో బాణంలా ఒక రాయిని విసిరి వెళ్ళింది. అది నేరుగా ఆలోచన తేనెపట్టును ఒక్కసారిగా కుదిపివేసింది. ఇక మనస్సుకు శాంతి కరువయ్యింది. ఆలోచన తేనెటీగలన్నీ పువ్వులలోని పరిష్కారమనే మకరందాన్ని వెతుక్కుంటూ వెళ్ళాయి. ఒక్కో పువ్వు ఒక్కో విధమైన పరిష్కార మకరందాన్ని రుచి చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోలేని పరిస్థితి. మనసు బాధపడుతుంది. నాకు తెలియకుండానే
నా కంటిలోంచి ఒక నీటి చుక్క నా చెక్కిలిపై జారి నన్ను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాయి. నేనెందుకు బాధపడుతున్నానో తెలియదు. ఎవరి కోసం బాధపడుతున్నానో తెలియదు. నేను చేసిందల్లా ప్రేమించడం. ప్రేమిస్తే ఇంతటి మదనం ఉంటుందా? మౌనం వెనకాల ఒక మహాప్రళయం ఉప్పొంగుతుంది. నిజమే, ప్రేమించిన వాళ్ళకే తెలుస్తుంది ప్రేమంటే ఆయుధం లేకుండానే చేసే యుద్ధమని, ప్రేమంటే గాయం లేకుండానే కలిగే బాధ అని. ఎక్కడి నుంచో వేణుగానం వినపడింది. ఆలోచనలన్నీ నదీ ప్రవాహంలో కొట్టుకుపోయాయి. చెక్కిలిపై జారిన కన్నీటి బిందువును తుడుచుకుంటుంటే టపటపమని శబ్దం చేస్తూ గాలిలోంచి ఎగిరి వచ్చిన నెమలి పూపొదల మధ్య నాట్యం చేస్తూ కనిపించింది. మనస్సుకు కొంత ఊరట కలిగిన భావన. తగిలిన గాయంపై వెన్నపూస రాస్తే కలిగే చల్లని అనుభూతి. మెల్లిగా అక్కడ నుంచి లేచి పూదోట మధ్య నుంచి గోదావరి నదివైపు నడుచుకుంటూ వెళ్ళింది ప్రమద్వర. ఆకాశం నదిలో దాగి అలలతో ఆడుకుంటున్నట్టుగా మెల్లిగా కదులుతున్న మేఘాల్లా అలల కదలిక. ఆ అలలపై పడిన వెన్నెల కిరణాల కాంతి ఆ ప్రదేశాన్నంతా ధ్యానముద్రలో కూర్చుండబెట్టింది. గోదావరి నదీ తీరంలో రావి చెట్టు కింద కూర్చుని వేణువు ఊదుతున్నాడు మాయాధరుడు. అతని మురళీగానానికి పశుపక్షాదులు, జంతు జీవజాలం, సకల జగత్తు సమ్మోహన స్థితిలోకి వెళ్ళిపోయాయి. ఒక జింకపిల్ల వచ్చి అతని ప్రక్కన కూర్చొని అతన్నే చూస్తుంది. పావురాల జంట చెట్టు కొమ్మపై నుంచి చూస్తున్నాయి. నెమళ్ళు ఆ ప్రాంతంలో తచ్చాడుతున్నాయి. పక్షులు అరవడం మానేశాయి. కీచురాళ్ళు పూల కొమ్మలపై నుంచి ఎగిరి వచ్చి చెట్టు బెరడులో కలిసిపోయాయి. పాములు తలెత్తి చూస్తూ గాలిలో తమ పడగలను ఊయలలు ఊపుతున్నాయి. నేత్రాంబిక ఒక బండరాయికి ఒరిగి కళ్ళు మూసుకొని పారవశ్యంలో ఆ గానాన్ని వింటుంది. అప్పుడే ప్రమద్వర ఆ ప్రాంతానికి వచ్చింది. చుట్టుపక్కల ప్రదేశాన్నంతా శ్రద్ధాశక్తితో గమనిస్తోంది. అల్లంత దూరంగా ఒక మత్స్యకన్య నదీ ఒడ్డున కూర్చొని ఉంది. రురుడు మాయాధరుని తొడపై తలపెట్టి ఒక ప్రక్కగా ఒరిగి పడుకున్నాడు. మాయాధరుడు మాత్రం వేణువును ఊదుతూనే ఉన్నాడు. మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ చడి చప్పుడు కాకుండా మాయాధరుడి పక్కకు చేరింది ప్రమద్వర. రురుడిని చూసింది. ప్రియతమా అని మెల్లిగా పిలిచింది ప్రమద్వర. రురుడు కళ్ళు తెరిచి చూశాడు.
మాయాధరుడు మాత్రం వేణువును ఊదుతూనే ఉన్నాడు. మరోసారి ఇంకాస్త గట్టిగా పిలిచింది ప్రమద్వర. మాయాధరుడి భుజం పైన కూర్చున్న ఉడుతలు తల త్రిప్పి ప్రమద్వరను చూస్తున్నాయి. తండ్రి ఒడిలోంచి చిన్నపిల్లాడు మెల్లిగా చడీ చప్పుడు కాకుండా బయటకు వచ్చినట్టుగా రురుడు మెల్లిగా లేచి ప్రమద్వర దగ్గరకు వచ్చాడు. వీరిద్దరినీ గమనిస్తున్న నేత్రాంబిక కూడా వయ్యారంగా నడుచుకుంటూ అక్కడకు వచ్చి నిలుచుంది. క్షణకాలం కూడా ఆలస్యం చెయ్యకుండా రురుడి చేతిని పట్టుకొని అక్కడి నుంచి కొంత దూరం తీసుకువెళ్ళింది ప్రమద్వర. రురుడు నేత్రాంబికను గమనించలేదు. సాలెగూటిలో చిక్కిన పురుగులాగా ఆమె స్పర్శతో ఆలోచన జ్ఞానాన్ని కోల్పోయి మహేంద్రజాలానికి గురైన మన్మధుడిలా ఆమె వెంట వెళ్ళాడు రురుడు. రురుడు ప్రమద్వర ఇద్దరు పూల పొదల మధ్య కూర్చున్నారు.